ఏమిటి పూలతో వస్తున్నాడు? కారు ఏమైంది? ఏమైందిరా? ఏమిటా ఈ వాసన? మందేసేసాను. ఫినిష్. అందరిని మటాష్ చేసేస్తాను. నీకు ఇదే పోయే కాలం వచ్చిందిరా. కారు ఏదిరా? లాగేస్తున్నాడు. దాసిన కొడుకు లాగేస్తున్నాడు. వడ్డీ కట్టలేదు కదా, అందుకని తాగొస్తావా? తాగుతాను, తాగి తందనాలు ఆడతాను. ఈ రోజు అందరంతా తేల్చేస్తాను. ఆ పక్కింటిది నేను కొయ్య అంటుందా నవ్వా? నేను కొయ్యనో అయ్యనో చూపిస్తా. ఏ వైశాలే, ఆ చూపించదేదో నీ పెళ్ళ దగ్గర చూపించు. ఎక్కడ కాదు, లోపలికి వెళ్ళు. థ్యాంక్స్. ఎట్టే ముసలిదన్న అలా చూస్తున్నావు మిడిగుడ్డేసుకుని. నేను లోపలికి పోతా. నువ్వు గాని అల్లుడు గారు అర్చవో నీ గొంతు పిసికేస్తా. నీ అంకమ్మ ఏళ. నేను లోపలికి పోతా. నా పెళ్ళమ్మ రావే. ఇంకా నీ చమగ్గిమక్లని నా దగ్గర సాగు. నిన్నటి దెబ్బ అప్పుడే మర్చిపోయావా? నేను రూపక పట్టిన దెయ్యానిరా. ఏ టైప్ దెయ్యా నువ్వు? ఇసుక తింటావా నలుసుక తింటావా? నువ్వు దయ్యా నువ్వైతే నేను నరసింహస్వామినే వాటేసుకుని నిలిపేస్తా, ఢీకొట్టి చంపేస్తా. ఈ రాత్రంతా నిన్ను అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టారో ఒక్క పైసా కూడా రానివ్వను. పోవే ముసిరి. నీ బాడీ జాక్పాట్ నమ్ముకొని మోసపోయి ఊరంతా అప్పులు చేసి అప్పులానంద అయిపోయాను. పక్కింటి వాళ్ళు నిన్ను కొయ్య అంటున్నారు. నేనేం తప్పు చేశానే వాళ్ళకు అడ్డమైన మాటలు పడ్డానికి? చూడవే, ఈ రోజు నేను మొగాడినా కాదో చూపిస్తా. నా శీలాన్ని దోచుకోవద్దు. మొగడు పెళ్ళాం శీలాన్ని దోచుకోవడమా? నువ్వు దగ్గరికి వస్తే పొడుచుకొని చేస్తా. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. చూడమ్మా, దాన్నే చూస్తుండు, అలాగే చూస్తుండు. దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయి. ఇప్పుడు నువ్వు చిన్నప్పటి సంఘటనలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నావు. నేను అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తున్నావు. నీ పేరేంటమ్మా? రూప. నీ భర్త అంటే నీకు ఇష్టమేనా? లేదు. అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? బలవంతంగా చేశాడు మా నాన్న. నీకు పిచ్చి పెట్టిందా? లేదు. నువ్వు చెవిటి దానివా? కాదు. మరెందుకు పెళ్లికి ముందు అలా ప్రవర్తించేదానివి? నాకు మగాళ్ళంటే అసహ్యం, పెళ్ళంటే ఇష్టం లేదు. నీకు దెయ్యం పట్టిందా? లేదు. నన్ను నేను కాపాడుకోవడానికి ఆడిన నాటకం. నిన్ను నువ్వెందుకు కాపాడుకోవడం? కాపును తీర్చుకోవడానికి మగాళ్ళు ఆడవాళ్ళని హింసిస్తారు. నువ్వు చెప్పేది అబద్ధం. కాదు, నిజం. నేను చూసేది. ఏం చూసావు? నాకు 8 ఏళ్లప్పుడు మా ఊర్లో ఒక నాటకం చూడటానికి నేను మా మేనత గులాబీ వెళ్ళాం. నాటకం మొదలయ్యేసరికి చాలా పొద్దుపోయింది. అయినా నాటకం చూసి వెళ్ళాలని అక్కడే కూర్చొనున్నాం. మన ఇంటికి వెళ్ళిపోదా అత్త? ఏ భయంగా ఉందా? అవునత్త. పద పోదా.
పాస్ వస్తున్నాయత్త. ఏంటి ఇంకా రాక్షసుడి భయం పోలేదా? సరేలే అలా వెళ్ళు. ఆ పొదల వెనక కూర్చో. వెళ్ళి నీ అన్నకు చెప్పవే, నా పొలాన్ని అన్యాయంగా ఆక్రమించుకొని నా బ్రతుకును నాశనం చేసినందుకు నీ శీలాన్ని దోచుకున్నానని వాడితో చెప్పవే. ఒక మగాడి కామానికి మా మేనత జీవితం బలైపోయింది. మగాళ్ళంటే నాకు అసహ్యం. నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. మగాళ్ళందరూ అలా ఉండరు. ఎవరో ఒక దుర్మార్గుడు ఉంటాడు. లేదు లేదు, మగాళ్ళంతా అంతే. నేనెంతో మందిని చూశాను. ఆడదాన్ని ఆట వస్తువుగా, బానిసగా, అవసరాలు తీర్చుకోవడానికి వాడే ఆట బొమ్మగా చూస్తున్నారు. వాళ్ళంటే నాకు అసహ్యం. ఏ మగాడు మంచోడు కాదు. ఓకే ఓకే, కూల్డౌన్ కూల్డౌన్. నీలో ఉన్న భయం భూతంగా మారి నిన్ను ఆడిస్తోంది. ముందు నువ్వు ఆ భూతాన్ని చంపేయాలి. అప్పుడు ఈ ప్రపంచంలో అందరూ నీకు మంచివాళ్ళుగా కనిపిస్తారు. గతాన్ని మర్చిపోమ్మా, భవిష్యత్తుని పునర్నిర్మించుకో. అంతా విన్నారుగా ఆనంద్? సార్. చిన్నప్పుడు ఆవిడ చూసిన ఘోరానికి షాకు గురైంది. ఆ. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఇప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే, అదిగో అటు చూడు. ఏమిటి ముందుకు వస్తున్నావు? మా ఇంట్లో పిల్ల పిచ్చి ఎవరు లేరు. అలా ముందుకెళ్ళి అమ్ముకో. ముందుకొచ్చావంటే కట్ చేసేస్తా. నేనత్తా. నువ్వా? కర్మరా బాబు. ఈ బెలూన్లు అమ్ముకోవటం ఎప్పుడు మొదలెట్టావు? షాపు కూడా అమ్మేశావా? లేదత్తా, ఈ బెలూన్లు అమ్ముకోవడానికి కాదు, మన ఇంట్లో పాప ఆడుకోవడానికి. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఇంకా ఫౌండేషనే వేయలేదు. పాప ఎక్కడి నుంచి ఊడిపడింది నాయనా? ఇవి ఆ పెద్ద పాపకి. రూపక ఆ. బాగానే ఉంది. ఉట్టి కొట్టలేనయ్యా ఊర్లేలాడన్నట్టు ఆ పనైనా సరిగ్గా చెయ్యి. పో. రూపా, చూడు రూపా, నీకోసం ఆడుకోవడానికి ఎన్ని బొమ్మలే తెచ్చాను. రూప ఎంతో మంచి అమ్మాయి. ఆమెనేమి చెయ్యొద్దు, తిట్టొద్దు, జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ మరీ మరీ చెప్పారు. నన్ను బాగా తిట్టారు. నేను ఈ రోజు నుంచి మంచివాడిని అయిపోయాగా. షాప్ నుంచి రాగానే చెక్క గోళీలాట, చుకుచుకు పుల్ల, దాగుడు మూతలు, ఇంకా బోల్డ్ అన్ని ఆటలు ఆడుకుంటాం. ఆడుకుని మంచి పాటలు పాడుకుని భోజనం చేసి పడుకుందాం. ఊరికేనే, అస్సలు నీ జోలికే రాను, నిన్ను తాకను. నీ బామ్మ మీద ఒట్టు, దూరంగా ఉంటాను, సరేనా? అబ్బో, దారిలోకి వచ్చినట్టున్నాడే. వీడు నన్ను చిన్నపిల్లని అనుకుంటున్నాడు. వీడి నుంచి తప్పించుకోవడానికి నేను చిన్నపిల్లని అయిపోతాను. చల్ చల్ గుర్రు, చలాకి గుర్రు, చల్ చల్ గుర్రు, చల్ చల్. నెక్స్ట్ ఎక్కడ దొరుకు. ఉయ్యాల జంపాల, ఉయ్యాల జంపాల. ఏమైంది రూపా? ఏం లేదు, ఇంకా ఆట చాలు. చాలా సరే, అయితే భోజనం చేసి పండుకుందాం. నేను బామ్మతో తింటాను. సరే సరే, నువ్వు ఏదంటే అదే, నేను వెళ్ళు. అబ్బా, ఇప్పుడు ఎల్కేజీ పాస్ అయ్యాను. ఏంటతా మంత్రి పదవి పోయిన ఎమ్మెల్యేలా కూర్చొని నువ్వు? మంత్రి పదవే కాదు, నిన్ను నమ్ముకున్నందుకు డిపాజిటే పోయింది. నా అల్లుడు సంతాన దేవుడు అని పిల్లల్ని పుట్టించేస్తాడని ఊరంతా చెప్పుకున్నాను. కానీ ఏం ప్రయోజనం? కనీసం ఒక బిడ్డని కనలేకపోయావు. అంత ఇన్సల్ట్ చేయకత్తా, కాస్త ఓపిక పట్టు, నేను ఎక్కుతాగా మెట్టు. ఎక్కినట్టే, ఇంకా గోళీలే ఆడుతున్నావు గాని గోల్ కొట్టలేకపోతున్నావు. చూడతా, ముందు గోళీలు, తర్వాత వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్. గోల్ కొట్టడం